ప్రైజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయారము వాక్యంలో నుండి ఎఫిషియన్స్ 4th చాప్టర్ అండ్ 16th వర్స్. ఎఫిషియన్లకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుతూ ఉన్నాను. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు, ప్రేమయందు క్రీస్తు యొక్క దేహమునకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసి గొనుచున్నది. ప్రియమైన వారులారా, ఈ వాక్యం మనకేం తెలియజేస్తూ ఉన్నదంటే, ప్రతి సంఘమునకు క్రీస్తు శిరస్సై ఉన్నాడు. క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ది చర్చ్. చర్చ్ అనగా సంఘమునకు శిరస్సై ఉన్నాడు. ఆ శిరస్సుకు ఒక దేహం అనేది ఉంటుంది. ఆ దేహములో ప్రతి అవయవము ప్రతి ఒక్క విశ్వాసి కోసం మాట్లాడుతూ ఉన్నది వాక్యం. సంఘములో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి కోసము ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున, అంటే ప్రతి అవయవము అంటే ప్రతి విశ్వాసికి ఇయ్యబడినటువంటి పరిమాణము, విశ్వాసము ద్వారా తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా, ఎందుకోసమైతే దేవుడు నిన్ను మందిరంలో ఏర్పరచుకున్నారో ఆ పని నిమిత్తము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి. ప్రియమైన వారలారా, ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నానంటే, ప్రతి ఒక్క విశ్వాసి సంఘములో ఆ క్రీస్తు యొక్క దేహమునకు అవయవమై ఉన్నాడు. కాబట్టి తన పరిమాణము చొప్పున పని చేయుచు ఉండగా, అంటే నీకు ఏదైతే పని ఇయ్యబడినదో సంఘములో, ఏదైతే పని నిమిత్తము నువ్వు అమర్చబడి ఉంటూ ఉన్నావో, ఏదైతే పని కోసము నువ్వు పిలువబడి ఉంటూ ఉన్నావో క్రీస్తు ద్వారా, ఆ పనిలో ఇది నా పని అని నువ్వు గుర్తించాల. దిస్ ఈజ్ మై వర్క్ ఇన్ మై చర్చ్ అని నీకు తెలిసి ఉండాలి. అది తెలుసుకొని ఉంటూ ఉన్నప్పుడు నువ్వు you are one of the part in the body of Christ. క్రీస్తు యొక్క శరీరములో ఒక భాగమై ఉంటూ ఉన్నావు. నువ్వు చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగమై ఉంటూ ఉన్నావు, అంటే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తివై ఉంటూ ఉన్నావు. నీకు తెలివితేటలు లేకపోవచ్చు, చదువు సంధ్య రాకపోవచ్చు, నువ్వు అందంగా కనిపించకపోవచ్చు, కానీ నువ్వు క్రీస్తు నీ సొంత రక్షకునిలాగా కేవలం విశ్వాసము ద్వారా నువ్వు అంగీకరించడం వలన నువ్వు క్రీస్తు దేహములో, అంటే క్రీస్తు యొక్క సంఘములో ఒక ప్రాముఖ్యమైనటువంటి విశ్వాసివై ఉంటూ ఉన్నావు, ప్రాముఖ్యమైనటువంటి అవయవమై ఉంటూ ఉన్నావు. క్రీస్తు యొక్క శరీరంలో, బాడీ ఆఫ్ క్రైస్ట్లో you are one of the part of the body of Christ. క్రీస్తు శరీరంలో ప్రాముఖ్యమైనటువంటి అవయవము, దట్ మే బి నోస్, దట్ మే బి ఐ, దట్ మే బి ఎనీథింగ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అది ఏమై ఉన్నప్పటికీ, అంటే ఇక్కడ ఏమని తెలియజేస్తున్నది వాక్యం ద్వారా అంటే, తన నీకున్న విశ్వాసము పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత, ప్రతి పని అనగా
నువ్వు ఏదైతే పని కోసం నియమించబడ్డావో చర్చిలో మెంబర్గా, విశ్వాసిగా, పరిచారకునిగా, యాజకునిగా, దేనికోసమైతే నియమించబడి ఉంటూ ఉన్నావో బలము చేత అతుకబడి పని చేయుచు ఉండగా కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు ప్రేమతో ఆ పని చేయుచు నువ్వు ఎందుకోసమైతే ఏర్పాటు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమందికి పాటలు పాడేటువంటి టాలెంట్ పని దేవుడు మందిరంలో ఇస్తాడు. కొంతమందికి పాటలు రాసేటువంటి గిఫ్ట్ ఇస్తాడు యేసు ప్రభుల వారు. కొంతమందికి వాక్యం చెప్పేటువంటి వరం ఇస్తాడు. కొంతమందికి సంఘములో అన్ని వస్తువులు కూడా అన్ని యొక్క మెటీరియల్స్ కూడా కరెక్ట్గా అమర్చాలనేటువంటి గిఫ్ట్ ఇస్తాడు. అది ఆయన సంఘము, క్రీస్తు యొక్క సంఘము కాబట్టి ఆ సంఘమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి ఎవరికి ఎటువంటి తలాంతులు ఇచ్చి అతుకబడాలో అంటే నాటబడాలో సంఘములో ఆ తలాంతునిచ్చి నిన్ను మందిరంలో, క్రీస్తు యొక్క మందిరంలో, సంఘములో నాటుతాడు. చూడండి, అదే వాక్యం చెప్తుంది. తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమతో తనకు ఆ దేహమునకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి చేసి కొనుచున్నది. ఆ యొక్క బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేది కరెక్ట్గా పని చేయాలి అని అంటే, ఫంక్షన్ చేయబడాలా, ఇతరులకు బ్లెస్సింగ్గా ఆ యొక్క బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేది ఉండాలి అని అంటే నువ్వు మందిరంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి పని విషయంలో నిష్ట కలిగి ఉండాలా. ప్రేమ చేత ఆ యొక్క పనిని చేస్తూ ఉన్నప్పుడు తనకు క్షేమాభివృద్ధి, ఆ దేహమునకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరముకు అభివృద్ధి కలుగజేసి కొనుచున్నది. ప్రియమైన వారులారా, ఈ వాక్యంను బట్టి రెండు మాటలు మనం చెప్పుకోవాలంటే, క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ది చర్చ్. క్రీస్తు శిరస్సు అయి ఉన్నారు. ఆ శిరస్సుకు దేహము, ఆ యొక్క బాడీకిలో ఉంటున్నటువంటి వన్ ఆఫ్ ది పార్ట్ అయి ఉంటూ ఉన్నాం, అవయవమై ఉంటూ ఉన్నాం. ఆ యొక్క అవయవమైనటువంటి నీకు ఇవ్వబడిన పని నువ్వు క్రమము తప్పకుండా నీ మందిరంలో ఉండి ప్రేమతో ఆ యొక్క పనిని నువ్వు చేసుకుంటూ పోవడమే అనేది ఒక వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, దేవుడు తన మందిరంలో, సంఘములో ఏ పని అయితే ఇచ్చిండో అది నువ్వు చేసుకుంటూ ఉండడం వలన, ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చేసుకుంటూ ఉండడం వలన తన శరీరముకు అభివృద్ధి కలుగజేసి కొనుచున్నది. అప్పుడు ఆ యొక్క బాడీ అనేది, ఆ యొక్క దేహం అనేది అభివృద్ధిలోనికి వస్తుంది. అభివృద్ధిలోనికి ఆ యొక్క చర్చ్ అనేది డెవలప్ అవుతుంది. అప్పుడు డెవలప్ కలుగుతుంది. క్రమము తప్పకుండా నువ్వు చేయాల్సినటువంటి పనులు నీ మందిరంలో ఇన్ టైంలో పనులు చేసుకుంటూ వెళ్ళడం వలన అభివృద్ధి కలుగుతుంది. ఆ సంఘానికి చర్చ్ అనేది డెవలప్ అవుతుంది. నేను ఒక్కొని ఆ పని చేయకపోతే డెవలప్ కాదా అంటే, ఇక్కడ వాక్యం అదే చెప్తుంది. నువ్వు ఒక్కొనివి కూడా సంఘానికి మిస్ అయ్యి నువ్వు చేయాల్సినటువంటి పరిచర్య మందిరంలో ప్రేమతో క్రీస్తు కోసం చేయకపోతే అది డెవలప్ కాదు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు ఎంత ప్రాముఖ్యంగా నిన్ను పిలుచుకున్నాడో దాని యొక్క విలువను నువ్వు తెలుసుకొని క్రమము తప్పకుండా ఒక్క సంఘానికి అటాచ్ అయి ఉండాలను. 4 దేహములకు, 4 శిరస్సులకు, ప్రతి సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. కానీ 4 దేహములకు నువ్వు అవయవమే ఎట్లుంటావు ఆలోచించు. వాక్యంను కరెక్ట్గా అర్థం చేసుకో. డెవలప్ అయినటువంటి మందిరంలోనికి వెళ్ళి నువ్వు ఇంకేం డెవలప్ చేయగలుగుతావు? ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంటున్నటువంటి మందిరంలోనికి, సంఘాలలోకి వెళ్ళి నువ్వు ఇంకేం డెవలప్ చేయగలుగుతావు? ఏం చేయలేవు. కాకపోతే నిన్ను వాళ్ళు గుర్తిస్తారేమో, ఆ శరీరమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడని, ఆ శరీరంలో నువ్వు ఒక ప్రాముఖ్యమైనటువంటి అవయవమై ఉన్నావని,
కాబట్టి ప్రియమైన వారులారా, ఆ యొక్క సంఘములో ఏదైతే కొదువగా ఉన్నటువంటి సంఘం ఏదైతే ఉన్నదో, ఆ సంఘములో నువ్వు చేయాల్సినటువంటి పని ఎంతగానో ఉన్నది. దేవుడు నీకు చూపిస్తాడు. నువ్వు క్రమం తప్పకుండా మందిరానికి సమయానికి వస్తే, ఆ సంఘములో ఏదైతే కొదువ ఉన్నదో, ఎందుకోసమైతే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో, ఆ మందిరంలో నాటినాడో, అంటగట్టబడి ఉంటూ ఉన్నావు, ఆ యొక్క పని అనేది నీకు అర్థమవుతుంది. దేవుడు అర్థం చేపిస్తాడు. నీకు చెప్పకనే, ఎవరు చెప్పకనే నువ్వు తెలుసుకుంటావు. ఎప్పుడంటే క్రమం తప్పకుండా నువ్వు మందిరానికి వచ్చినప్పుడు, ఇందు నిమిత్తము దేవుడు నన్ను ఈ యొక్క మందిరంలో నాటినాడని, అమర్చినాడని, తన దేహంలో అమర్చుకొని ఉంటూ ఉన్నాడని, నేను నా పని చేసుకుంటూ వెళ్ళాలని నీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన వారులారా, ఏదైతే సంఘంలో కొదువ ఉన్నదో, ఒక్క సంఘంలో నువ్వు అది గుర్తించి ఆ యొక్క పనిని నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉన్నట్టయితే, చూడండి వాక్యంలో చెప్పబడిన ప్రకారంగా ప్రేమతో చేయాలి. అది కూడా ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు ప్రేమతో చేయడం వలనే ఆ యొక్క దేహమునకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. కలుగునట్లు శరీరముకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. ఆ శరీరం ఆటోమేటిక్, ఆ యొక్క చర్చ్ అనేది ఆటోమేటిక్ డెవలప్ అయిపోతూ ఉంటుంది. నీ వల్ల ఒక సంఘము డెవలప్ అవుతుందంటే, అంతకంటే ధన్యకరమైనటువంటి వర్క్ ప్రపంచంలో అంతకంటే గొప్ప వర్క్ ఏమైనా ఉన్నదా? అంతకంటే గొప్ప వర్క్ ఏమైనా ఉన్నదా? నీ వలన ఒక చర్చ్ డెవలప్ అవుతున్నది, కట్టబడుతున్నది. నువ్వు క్రమం తప్పకుండా నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఒక చర్చ్ డెవలప్ అవుతున్నది అంటే, అంతకంటే గొప్ప ధన్యకరమైనటువంటి పని ఏమన్నా ఏమి లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నువ్వు గుర్తెరిగి తెలుసుకొని నీ మందిరంలోనికి నువ్వు అటాచ్ అయి ఉండి, అటు ఇటు గాలికి కొట్టుకోపోకుండా, వేరే వేరే ఉపదేశాలు విని నువ్వు ఆకర్షించబడకుండా, నీ సంఘంలో ఏవైతే కొదువగా ఉన్నదో ఆ పనిలో నువ్వు స్థిరమైనటువంటి మనసు కలిగి ఉండి, స్థిరునిగా ఉండి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళడం వల్ల నీ వల్ల చర్చ్ డెవలప్ అవుతుందని, ఆ శరీరమునకు క్షేమాభివృద్ధి కలుగుచున్నదని వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. 2 విషయాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంఘమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ఆ శిరస్సులో ఉంటున్నటువంటి భాగమును, బాడీ ఆఫ్ క్రైస్ట్కి యు ఆర్ వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్ ఆఫ్ దట్ బాడీ ఆఫ్ క్రైస్ట్లో. సో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలని, దాని వలన క్షేమాభివృద్ధి ఆ యొక్క దేహమునకు కలుగుతుందని, ఆ యొక్క మందిరానికి, ఆ యొక్క చర్చికి కలుగుతుందని, ఆ విధంగా మనం అందరం ఉండాలని, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళడం వల్ల చర్చ్ డెవలప్ అవుతుందని. పని చేయకుండా ఉంటే చర్చ్ డెవలప్ కాదు. నువ్వు ఒక్కొనివి పని చేయకున్నా, నువ్వు ఒక్కొనివి కూడా క్రమం తప్పిపోతూ చర్చ్కు రాకపోతే చర్చ్ డెవలప్ కాదు. అదే నువ్వు క్రమముగా ఒక సండే కూడా మిస్ కాకుండా, ఒక ప్రేయర్ మీటింగ్ కూడా మిస్ కాకుండా, క్రమం తప్పకుండా నువ్వు రావడం వలన దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఏ పని కోసం అయితే నియమించుకున్నాడో, జస్ట్ నువ్వు రావడం వలన. అది కూడా చూడండి మీరు. సో ప్రియమైన వారులారా, ఇటువంటి మాటలను సంఘంలో యాక్టివ్గా ప్రేమతో దేవుని యొక్క పరిచర్య చేసుకుంటూ వెళ్ళాల్సిందిగా ఈ వాక్యంను బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ విధంగా పనివారులుగా, పరిచారకులుగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇటువంటి మాటలను యేసుక్రీస్తు ప్రభుల వారు దీవించి ఆశీర్వదించి సంఘములో ప్రతి ఒక్క వారిని నాటి ప్రతిష్ఠించి ఆ యొక్క దేహమును అభివృద్ధి బాటలోనికి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.